స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు కూడా విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన కథానాయిక నిధి అగర్వాల్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది అని అడిగిన ప్రశ్నకు, హరిహర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాకు మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను కూడా అద్భుతంగా రూపొందించారు అని చెప్పుకొచ్చారు నిధి అగర్వాల్. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది అన్న ప్రశ్నకు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్డమ్ ఉంది, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన సినిమా అంటేనే ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతోంది. వేరే 100 సినిమాలు చేసినా ఒకటే, పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక ఇద్దరు దర్శకులు క్రిష్ గారు అలాగే జ్యోతికృష్ణ గారితో పనిచేయడం ఎలా అనిపించింది అనే ప్రశ్నకు, క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతికృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరు కూడా నాకు స్పెషలే. జ్యోతికృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని ఈ తరానికి తగ్గట్లుగా పనిచేస్తారు అని చెప్పారు. ఇక ఏఎం రత్నం గారి గురించి అడిగినప్పుడు, ఏఎం రత్నం గారు గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. 5 ఏళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. రత్నం గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ సమాధానమిచ్చారు. ఇక ట్రైలర్ కి వచ్చిన స్పందన గురించి అడిగినప్పుడు, ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు చాలానే వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది. మేము ఊహించిన దానికంటే కూడా ట్రైలర్ కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది అని చెప్పారు. ఇక హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో అలాగే రాజాసాబ్ లో ప్రభాస్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది అన్న ప్రశ్నకు, ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్ గా ఉంటారేమో అని వారిద్దరిని చూస్తే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు, పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ గారు చాలా మంచి మనిషి. అందరూ చెప్పినట్లుగానే ఆయన నిజంగానే డార్లింగ్ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక పంచమి పాత్ర గురించి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు, క్రిష్ గారు కలిసి నా పాత్రను గురించి అలాగే కథ గురించి వివరించారు. ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే భారీ సినిమా, పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం, రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా మంచి పాత్ర కూడా దక్కింది అని చెప్పారు. ఇక హరిహర వీరమల్లులో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సన్నివేశం ఏంటి అంటే, భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్ గా అనిపించింది అని తెలిపారు. ఇక కీరవాణి గారి సంగీతం గురించి అడిగినప్పుడు, పీరియాడిక్ సినిమాలకు కీరవాణి గారు పెట్టింది పేరు. పైగా ఆస్కార్ విజేత. వీరమల్లుకి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో తార అలాగే కొల్లగొట్టినాథులో గీతాలు నాకు చాలా బాగా నచ్చాయని చెప్పారు. ఇక మొత్తంగా హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగిన ప్రశ్నకు, మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్ సినిమాకి ఇండియన్ వర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉంది అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.